అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ముత్యాల నాయుడు. మాడుగుల ఎమ్మెల్యే సీటు ముత్యాల నాయుడు కుమార్తె ఈర్లి అనురాధకు ఖరారు చేశారు. ఇప్పటికే 175 ఎమ్మెల్యే 24 ఎంపీ స్థానాలకు ప్రకటించిన వైసీపీ అనకాపల్లి ఎంపీ సీటు మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఆ సీటును బీసీ అభ్యర్థికే ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును ప్రకటించింది వైసీపీ. బూడి ముత్యాల నాయుడు వెలమ సామాజిక వర్గం. అటు కూటమి నుంచి బీజేపీ తరపున అనకాపల్లి ఎంపీగా అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బూడి ముత్యాల నాయుడు సీఎం రమేష్ మధ్య పోటీ జరగనుంది. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు పేరు ఖరారు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ముందుగా బీసీకి ఇస్తామని ఇప్పుడు వెలమ సామాజిక వర్గానికి ఇచ్చారు. ముత్యాల నాయుడుకి కలిసి వచ్చిన అంశాలేంటి? కాబట్టి ఖచ్చితంగా అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఈక్వేషన్లను పరిగణలో తీసుకుంది. ప్రధానంగా బూడి ముత్యాల నాయుడు తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత విధేయుడిగా ఉండటంతో పాటుగా వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. ఆయన పార్టీ అధికారం కోల్పోయిన 2014లో కానీ 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఒక విధంగా ఆయన హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి మాడుగుల నుంచి పోటీకి సన్నద్ధం చేసుకుంటుండగా వ్యూహం మార్చుకుని వైసీపీ ఈసారి ఆయన ఎంపీ బరిలోకి దించింది. ముత్యాల నాయుడుకి గ్రామ స్థాయి నుంచి అంటే సర్పంచ్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగారు. ఆయనకు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించడం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాపు సామాజిక వర్గం తర్వాత అత్యధిక ఓటర్లు ఉండేది వెలమ సామాజిక వర్గానికి. అందుకనే వెలమ సామాజిక వర్గం నుంచి అందులోనూ బీసీ వెలమ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ముత్యాల నాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదే స్థానం నుంచి అంటే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన వెలమే అయినప్పటికీ కూడా వెలమ ద్వారా సామాజిక వర్గం నుంచి వచ్చారు. ఆయన ఓసీ వెలమకు చెందుతారు కాబట్టి ఆయన మీద బలమైన అభ్యర్థిగా బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి దాదాపు 3.5 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి ఈ పార్లమెంటు పరిధిలో. అవన్నీ కూడా కన్సల్టేట్ కావాలనుకున్నప్పుడు ముత్యాల నాయుడు లాంటి కాంట్రవర్సీ లేని అభ్యర్థి అయితే అన్ని విధాలుగాను కరెక్ట్గా ఉంటుందనేది ఒకటి. రెండు, పార్టీకి సంబంధించినంత వరకు ఆయన విధేయత ఉంది. 2014 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి నిబద్ధుడై ఉన్నారు కాబట్టి ఆయనను మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గౌరవిస్తూ వస్తున్నారు. అదే నేపథ్యంలోనే ఈసారి ఎంపీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. అదే సమయంలో ముత్యాల నాయుడు కుమార్తెకు మాడుగుల సీటును ఇవ్వటం కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా చెప్పుకోవచ్చు. ముత్యాల నాయుడు కుమార్తె ప్రస్తుతం కోటపాడు జడ్పీటీసీగా ఉన్నారు. ఆమె మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా కూడా అనకాపల్లి జిల్లాకు పనిచేస్తున్నారు. ఒక విధంగా తండ్రి కుమార్తె ఇద్దరు కూడా ఈసారి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇద్దరు కూడా ఒకే పార్లమెంటు పరిధిలో తండ్రి ఎంపీకి కుమార్తె ఎమ్మెల్యే స్థానానికి కూడా పోటీ చేయడం అనేది కొంత ఆసక్తికరమైన పరిణామం. ఓవరాల్గా ఎక్కడైతే వెలమ సామాజిక వర్గం మొదటి నుంచి తమ బలం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎంపీ సీటు కేటాయింపు విషయంలో కూడా అదే విధానాన్ని ఫాలో అయింది.